ఆయన అందరికీ మనం అయితే నరసింహ సెట్కి వచ్చామన్నమాట. అయితే మన 20 గంటలు అలాగే విగ్రహాన్ని చూపిస్తుంది. ఇది బయట మాత్రం అనమాట. అలాగే లోపలికి వెళ్ళి చూపిస్తాం. అలాగే లోపల పోయి చూపిస్తా చూడండి. ఈ విగ్రహం చూస్తుంటే నాకైతే చాలా వరకు బాగా అనిపిస్తుంది. విగ్రహం చూస్తుంటే నేనే మైండ్ బ్లో అయ్యాను. అలాగే ఈ విగ్రహం వచ్చి పెళ్లి కొడుకు వచ్చినట్టు, అలాగే చేతులు వచ్చి కూర్చున్నట్టు. అలాగే ఈ విగ్రహం చూసండి, ఈ మోడల్ అవి. అలాగే ఈ పక్కన్ని అలాగే మోడలు. అలాగే ఈ విగ్రహాలు చూస్తుంటే చాలా వరకు బాగా అనిపిస్తుంది. అంటే ఈ పక్కనన్నీ అలాగే ఈ విగ్రహాలన్నీ ఒకటేలాగా ఉన్నాయి. అలాగే ఈ పక్కకు వస్తే కొంచెం డిఫరెంట్గా మోడలు, అంటే నంది కూర్చొని ఇక ఆ పక్క సింహాసనం పైన కూర్చున్నట్టు ఉన్నాయి ఈ విగ్రహాలు. అలాగే ఈ విగ్రహాలు చూసినా కూడా అట్నే ఉన్నాయి సేమ్. అలాగే విగ్రహాలు చూస్తుంటే మనకు చాలా వరకు బాగా అనిపిస్తుంది. ఏం లేదన్నా, ఈ విగ్రహాలు చూసంటే నరసింహ సెట్లో మీరు కూడా చూస్తూ ఉంటారు. నరసింహ సెట్ అంటే అందరికీ తెలిసిందే. నరసింహ సెట్ అంటే అందరికీ తెలిసిందే కదా. అలాగే ఈ విగ్రహాలు చూసింది ఇంతవరకు ఇది మాత్రం. అలాగే ఈ విగ్రహం చూస్తే సేమ్ అలాగే ఈ విగ్రహం చూపిస్తారు చూడండి. ఇలాగే ఈ పక్క విగ్రహాలు, ఈ విగ్రహం చూస్తుంటే మనకు చాలా వరకు అనిపిస్తుంది. అలాగే నంది వచ్చి ఈ పక్క నంది 6 ప్యాక్ మాదిరిగా వచ్చి శివుడు మాదిరిగా వచ్చినట్టు వచ్చింది. ఈ పక్క శివుడు వచ్చి అంటే బాణాన్ని ఎట్లా చేస్తాడో అలా ఉన్నట్టుంది ఈ విగ్రహము. అలాగే విగ్రహం చూస్తుంటే చాలా వరకు బాగా అనిపిస్తుంది. అలాగే ఈ సైడ్ అనమాట 6 ప్యాక్స్ అనమాట. నరసింహన్న అంటే మీకు అందరికి తెలిసిందే కదా, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. నరసింహలో చూస్తానంటారు. ఇది ఈ విగ్రహం చూసండి, పైన అమ్మవారు శివుడు వచ్చి పక్క నంది వచ్చి, అలాగే విగ్రహాన్ని సింహాసనం కూర్చున్నట్లు విగ్రహం ఇలా వచ్చాయి. ఈ లైన్ అన్నీ అవే, ఈ పక్క లైన్ అన్నీ అవే. అలాగే నేను చూడండి అని చూపిస్తున్నాను. వీడియో వరకు ఈ విగ్రహాలు ఒకటి. అలాగే ఈ పెద్ద విగ్రహం చూపించాను కదా పక్క వీడియోలో. అలా విగ్రహం చూపిస్తా చూడండి. ఈ విగ్రహాలు మాత్రం పైన కృష్ణుడు వచ్చి, అలాగే మనిషి కూర్చున్నట్టు సింహాసనం పైన కూర్చున్నట్టు అలాగే ఈ విగ్రహాలు ఇట్లా వచ్చాయి. అలాగే ఈ పక్క మాత్రం ఈ విగ్రహాలు అలాంటివి. ఈ పక్క మాత్రం రథం పైన కూర్చున్నట్టు మనిషి, ఈ పక్క గుర్రం వచ్చి రథం పైన కూర్చున్నట్టు అలా విగ్రహం ఉంది. ఇలాగే ఈ విగ్రహాలు. అలాగే వినాయకులు అంటే విగ్రహాలు చాలా వరకు బాగుంటాయి. నరసింహన్న తెలిసిందే కదా మన నరసింహన్న గురించి. అలా పైన అమ్మవారు వచ్చి, కాటమ్మవారు వచ్చి, అలాగే ఇదొక మోడలు ఆర్చ్, ఈ పక్క ఆర్చ్ వచ్చి, అలాగే ఈ విగ్రహాలు ఒక్కొక్క మోడలు. ఈ విగ్రహం చూసంటే నాకు చాలా వరకు చాలా బాగా అనిపించింది. విగ్రహం చూసంటే నాకైతే కళ్ళు జిగేలు మన్నాయి. ఈ విగ్రహం చూపిస్తా చూడండి. పెద్ద విగ్రహాలు ఇవి. ఇది మామూలుగా మనకు దాదాపు ఒక 20 ఫీట్స్ ఉంటాయి అన్నమాట. అలాగే ఈ విగ్రహాలన్నీ 23 ఫీట్స్. ఇది విగ్రహం చూస్తుంటే నాకే చాలా వరకు బాగా అనిపించింది. విగ్రహాలన్నీ ఇట్లా జేసీబీ మాత్రం మనకు మోయాలనుకుంటే ఒక 2 జేసీబీలు మోస్తాయి. అలాగే ఈ విగ్రహాలన్నీ దాదాపు కడపలో కూడా బుకింగ్ చేసుకున్నారన్నమాట. అలాగే ఈ విగ్రహం మాత్రం నాగుపాము వచ్చి, అలాగే 4 చేతులు వచ్చి, అలాగే మనకు వెంకటేశ్వర స్వామి నిద్రించినట్టు, అలాగే ఈ పాము వచ్చింది. అలాగే విగ్రహాలన్నీ ఈ లైన్లో అన్నీ అవే. అలాగే ఈ లైన్లో కూడా చూసినట్టే మనం చూపించాను కదా, చాలా వరకు చెప్పాను. ఈ బ్లూ కలర్ చేసి పింక్ కలర్ పంచె కట్టి, అలాగే గోల్డ్ వేసినాక గ్రీన్ వేసి, అలాగే నాకైతే ఈ విగ్రహాలు చాలా వరకు నచ్చాయి. అలాగే కాటే అమ్మవారు చెప్పాను కదా మీకు, అమ్మవారు వచ్చి పైన కృష్ణుడు విగ్రహాన్ని కూర్చున్నట్టు, అలాగే ఈ పక్క సింహం వచ్చి, అలాగే విగ్రహాలు. ఇది మాత్రం మనకు మామూలుగా 24లో చూసామన్నమాట. అలాగే ఇది విగ్రహాలు మనకు కృష్ణుడు వచ్చి చెప్పాను కదా, అలాగే ఈ విగ్రహాలు అన్నీ అవి, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఈ పక్క మాత్రం చెప్పాను కదా, ఈ పక్క గుర్రాలు వచ్చి విగ్రహాలు లివడుకున్నట్టు, అలాగే ఈ విగ్రహం అలాంటివి చూపించాను కదా, సింహాసనం లివడుకున్నట్టు విగ్రహాలు అవి. అలాగే ఈ పక్కన చూస్తే మనము చాలా వరకు చూపిస్తాను. విగ్రహాలు కలర్లు అయితే చాలా వరకు కొత్త కలర్లు వేస్తాడు. కొత్త డిజైన్స్ కూడా తెప్పించాడు 2025లో. అలాగే ఈ పక్క చూస్తే మనకు చిన్న వినాయకులు వచ్చి చెవుల దగ్గర, అలాగే పైన శివలింగం వచ్చి ఆ పక్క వినాయకుడు ఆ పక్క వినాయకుడు వచ్చి విగ్రహాలు చూసంటే చాలా వరకు బాగా అనిపిస్తుంది. అలాగే పాత వీడియోలో కూడా మనం చూపించామన్నమాట. ఇదే కాదు, ఈ పక్క మాత్రం మనకు పెళ్లి కొడుకు వచ్చి, అలాగే మనకు పైన విగ్రహాలు వచ్చి, ఈ విగ్రహాలు మాత్రం టేక్ కలర్లో కానీ ఇలా బ్లాక్ కలర్లో కానీ చాలా వరకు బాగున్నాయి. అలాగే రెడ్ కలరు చూసి సపోర్ట్ చేశారని
ఈ రెడ్ కలర్ విగ్రహం కానీ చాలా వరకు బాగా అనిపించింది నాకైతే. అందరికీ ఈ వీడియో చూస్తుంటే నరసింహ సిటీకి విజిట్ చేసి చాలా వరకు సపోర్ట్ ఇస్తారని చాలా వరకు కోరుతూ అందరికీ టేక్ కేర్, అందరికీ బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం మామ.